వరుస డిజాస్టర్స్ తో డీలా పడిపోయాడు నితిన్. చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఎల్లమ్మ స్వారీ కూడా వదిలేసుకున్నాడు. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? గ్యాప్ తీసుకోవాలనుకుంటున్నాడా? కొత్త కథలు వింటున్నాడా? దర్శకులు అతడి కోసం వెయిట్ చేస్తున్నా డేట్స్ ఇవ్వటం లేదా? నితిన్ ఖాతాలో ఒక్క హిట్ పడేలోపు 5-6 ఫ్లాప్స్ పలకరిస్తూ ఉంటాయి. పడిన ప్రతిసారి బౌన్స్ బ్యాక్ అవుతూనే ఉన్నాడు. భీష్మ తర్వాత బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయలేదు. ఏడాది పక్కా కంబ్యాక్ అవుతానని హోప్స్ పెట్టుకున్నాడు నితిన్. కానీ అతడి అంచనా తారుమారైంది. రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు ఆల్ట్రా డిజాస్టర్స్ తర్వాత మరింత సైలెంట్ అయ్యాడు హీరో. రాబిన్ హుడ్, తమ్ముడు ఫ్లాప్స్ తర్వాత కొత్త సినిమా కబుర్లు చెప్పడం లేదు నితిన్. కమిట్ అయిన ఎల్లమ్మను కూడా వదులుకున్నాడు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న స్వారీ ప్రాజెక్ట్ నుండి క్విట్ అయ్యాడు. ఇక శ్రీను వైట్లతో వర్క్ చేయబోతున్నాడని టాక్ రాగా జస్ట్ గాసిప్పేనని తేలిపోయింది. అలాగే లిటిల్ హార్ట్స్ ఫేమ్ సాయి మార్తాండ్ పేరు వినిపించింది. కానీ నెక్స్ట్ ఏ దర్శకుడిని లైన్లో పెట్టాడో నో అప్డేట్. నితిన్ తన న్యూ ప్రాజెక్టు గురించి చెప్పకపోతేనేం అతడితో వర్క్ చేయబోయే డైరెక్టర్ మ్యాటర్ రివీల్ చేశాడు. విఐ ఆనంద్ దర్శకత్వంలో నితిన్ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడే లీక్ చేశాడు. ఓ సినీ ఈవెంట్లో విఐ ఆనంద్ మాట్లాడుతూ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై నితిన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. స్క్రిప్ట్స్ వర్క్ జరుగుతోందని, నితిన్ డేట్స్ కోసం వెయిటింగ్ అని, ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అని చెప్పాడు దర్శకుడు. దీంతో నితిన్ నెక్స్ట్ విఐ ఆనంద్ డైరెక్షన్లో సినిమా ఉండబోతుందన్న క్లారిటీ వచ్చేసింది. మరి హీరో తన అప్కమింగ్ ప్రాజెక్టు గురించి అప్డేట్ ఎప్పుడిస్తాడు? సౌత్ హీరోస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ తో బాలీవుడ్ బాక్సాఫీస్ ని రూల్ చేసేసరికి బోధపడింది నార్త్ హీరోస్ కి. అందుకే హారర్, కామెడీ, ఫ్యామిలీ సినిమాలను వదిలేసి యాక్షన్ జానర్ కి షిఫ్ట్ అయిపోతున్నారు. అందులోనూ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోస్ అంతా ఊర మాస్ లుక్ లోకి మారిపోతున్నారు. మరి ఆ ఇద్దరికి కలిసి రాని వైలెన్స్ రణ్వీర్ కి కలిసి వస్తుందా? రొట్టగొట్టుడు సినిమాలు తీస్తే ఏ ప్రేక్షకుడికైనా బోరు కొడుతుంది. కొత్తదనం కోరుకోవడం ఖాయం. అందులో బాలీవుడ్ సినీ లవర్స్ మినహాయింపు కాదు. అందుకే సౌత్ నుండి వచ్చిన మాస్ ఎంటర్టైనర్స్ పుష్ప, సలార్, మార్కో చిత్రాలను ఆదరించారు. ముఖ్యంగా పుష్ప 2కు బ్రహ్మరథం పట్టారు. ఈ కలెక్షన్స్ మానియా చూసి బాలీవుడ్ పెద్దలకు దిమ్మ తిరిగింది. టాలీవుడ్ స్టార్ హీరోలు చేయగలేనిది ఈ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ బీ టౌన్ ప్రేక్షకులకు మనమెందుకు ఇవ్వకూడదని గట్టిగానే ఫిక్స్ అయిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ అండ్ యాక్టర్స్ హర్రర్, కామెడీ ఎంటర్టైనర్లను పక్కన పెట్టి యాక్షన్ చిత్రాలకు షిఫ్ట్ అవుతున్నారు. లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోస్ యాక్షన్ చిత్రాల వెంటపడి ఒక్కొక్కరుగా వైలెంట్ యాంగిల్లోకి షిఫ్ట్ అవుతున్నారు. ఈ ఏడాది వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ దేవాలో మునుపెన్నడూ చూడని షాహిద్ కపూర్ కనిపించాడు. పోషించింది పోలీస్ ఆఫీసర్ పాత్ర అయినప్పటికీ రౌడీ యాంగిల్ కనిపిస్తుంది. అలాగే పక్కింటి అబ్బాయి పాత్రలు చేసే రాజ్ కుమార్ రావు కూడా మారిపోయాడు. మాలిక్ అంటూ బ్లడీ లుక్ లో గ్యాంగ్స్టర్ డ్రామాతో వచ్చాడు. ఈ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. నెక్స్ట్ మోస్ట్ వైలెంట్ హీరోగా మారుతున్నాడు గల్లీబాయ్ రణ్వీర్ సింగ్. అప్కమింగ్ ఫిలిం దురంధర్ తో రాన్ రస్టిక్ రోల్ కి స్విచ్ ఆన్ అవుతున్నాడు. రణ్వీర్ సింగ్ అప్కమింగ్ ఫిలిం దురంధర్ కోసం పూర్తిగా మేక్ ఓవర్ అయ్యాడు. మునుపెన్నడూ చూడని రణ్వీర్ ను చూపించబోతున్నాడు ఉరి ఫేమ్ ఆదిత్యధర్. వెపన్స్ పట్టుకుని నరమేధను సృష్టిస్తున్నాడు రణవీర్. అగ్రెసివ్ అండ్ వైలెంట్ లుక్ లోకి మారాడు బాజీరావు. పాక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇండియా చేస్తున్న పోరాటాన్ని చూపించబోతున్నాడు ఆదిత్యధర్. ఫుల్ యాక్షన్ ప్యాక్ సిద్ధం చేశారు హీరోయిన్ డైరెక్టర్. ఇక బాలీవుడ్ ఆడియన్స్ ను టార్గెట్ చేసేందుకు బిగ్ స్టార్ కాస్ట్ కూడా ప్లాన్ చేశారు. అర్జున్ రాంపాల్, మాధవన్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. దురంధర్ లో రణ్వీర్ సింగ్ తో రొమాన్స్ చేస్తుంది సారా అర్జున్. ఫస్ట్ లుక్ వీడియోలో జస్ట్ 2-3 సీన్లకే పరిమితమైతే రీసెంట్లీ వదిలిన ట్రైలర్ లో కూడా సేమ్ సిచ్యువేషన్. కాగా రణవీర్, సారా మధ్య 20 ఏళ్ల ఏజ్ డిఫరెన్స్ చూపిస్తూ ట్రోల్స్ రాగా వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు రణవీర్. సారాతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. ఆమె చాలా బాగా నటించింది, కానీ ఆమెను ఇంకా చిన్నపిల్లలా ట్రీట్ చేస్తున్నారు. నేను స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్లలో నువ్వు ఒక ఫైనెస్ట్ యాక్ట్రెస్ అంటూ సారా టాలెంట్ పొగుడుతూ ట్రోలర్లకు ఇండైరెక్ట్ కౌంటర్ ఇచ్చాడు రణవీర్. ఇక ఆదిత్యధర్ ఉరి తర్వాత 6 ఏళ్లకు మెగాఫోన్ పడుతుంటే రణవీర్ 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఫుల్ లెంత్ రోల్లో కనిపించబోతున్నాడు. అయితే షాహిద్, రాజ్ కుమార్ రావుకు కలిసి రాని వైలెన్స్ రణవీర్ కు హిట్ ఇస్తుందేమో డిసెంబర్ 5న తేలిపోనుంది. ఖైద్ లోహర్ డ్రాగన్ తో కెరీర్ పరంగా ఎంత హైప్ చూసిందో ఓ స్కామ్ లో ఆమె పేరు వినిపించడంతో ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. రీసెంట్ గా తనపై వచ్చిన కాంట్రవర్సీకి చెక్ పెట్టింది డ్రాగన్ బ్యూటీ. ఇంతకీ ఆమె చేసిన నేరం ఏంటి? ఓ పార్టీ అటెండ్ అవ్వటానికి అంత డిమాండ్ చేసిందా? ఈ ఏడాది ఖయాత్ లోహర్ ను అప్ అండ్ డౌన్స్ ఒకేసారి వెంటాడాయి. డ్రాగన్తో విపరీతమైన పాపులారిటీని తెచ్చుకున్న ఖయాత్ తమిళనాడు టాస్మాగ్ కుంభకోణంలో పేరు వినిపించేసరికి వివాదంలో చిక్కుకుంది. టాస్మాగ్ కుంభకోణంలో భాగమైన వ్యక్తులు నిర్వహించిన పార్టీకి ఖయాత్ హాజరైందని, అందుకు ఆమె 35 లక్షలు డిమాండ్ చేసిందన్న వార్తలు గుప్పుమన్నాయి. కోలీవుడ్ మీడియా కూడా ఆమెకు వ్యతిరేకంగా వార్తలు సృష్టించింది. దీంతో ఆమె ఇమేజ్ డ్యామేజ్ అయింది. రీసెంట్లీ తనపై వచ్చిన రూమర్లకు చెక్ పెట్టేందుకు ప్రయత్నించింది ఖయాత్ లోహర్. ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొనడం చాలా కష్టం. నాకు సినిమా నేపథ్యం లేదు. అలాంటి రూమర్లను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియదు. నాపై
తనపై పుకార్లు వచ్చినప్పుడు సరిగ్గా నిద్ర కూడా పోలేదు. నేను నా కళను నేర్చుకోవడం కోసం ఇండస్ట్రీలో కష్టపడుతూ ముందుకు సాగుతున్న సమయంలో ఇలాంటి పుకార్లు నన్ను బాధించాయి. కానీ ఈ వృత్తిలో ఇలాంటివి సహజమని భావించి ముందుకు వెళ్తున్నా అంటూ కాస్త ఎమోషనల్ అయింది. తనపై వచ్చిన రూమర్లపై కయాది ఎంత బాధపడుతుందో ఆడియన్స్ కు తెలియడంతో ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు కొందరు. ఇదిలా ఉంటే ప్రజెంట్ సౌత్ ఇండస్ట్రీలో బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది కయాద్. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లను చుట్టేస్తుంది అమ్మడు. తెలుగులో ఫంకీతో నెక్స్ట్ ఇయర్ రీఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్న బ్యూటీ మలయాళంలో 2, తమిళంలో ఓ 3 సినిమాలు చేస్తుంది. బాలకృష్ణ సరసన మరోసారి జోడీ కడుతోంది నయనతార. బర్త్డే సందర్భంగా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ చేసింది టీమ్. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి నయా అప్డేట్ పంచుకున్నారు హరీష్ శంకర్. మైత్రి మూవీ మేకర్స్ హారర్ జానర్ లోకి ఎంటర్ అవుతోంది. వీటి ఫుల్ డీటెయిల్స్ మీకోసం. టాలీవుడ్ హిట్ పేర్స్ లో ఒకరు బాలకృష్ణ అండ్ నయనతార. ఈ జోడీ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ఇందులో హీరోయిన్ గా ఫిక్స్ అయింది లేడీ సూపర్ స్టార్. ఇందులో మహారాణి పాత్రలో మెరవబోతుంది నయన్. కాగా ఇప్పటివరకు బాలకృష్ణ, నయనతార కాంబోలో వచ్చిన సింహ, శ్రీరామరాజ్యం, జయసింహ చిత్రాలు మంచి హిట్ అందుకున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఫిలిం ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా గురించి నయా అప్డేట్ పంచుకున్నాడు డైరెక్టర్. 12 ఇయర్ రైల్వే కాలనీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న హరీష్ ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఫస్ట్ సింగిల్ డిసెంబర్లో రాబోతుందని లీక్ చేశాడు. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఫిలిం నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. 8 వసంతాలతో పాపులర్ అయిన హనురెడ్డి, సూర్యారాజ్ హీరోలుగా ఓ హారర్ సినిమా తెరకెక్కుతుంది. ప్రీతి పగడాల హీరోయిన్. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా ప్రశాంత్ నీల్ ప్రెజెంటర్గా వ్యవహరిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దగ్గర అసిస్టెంట్గా వర్క్ చేసిన కీర్తన్ నాథుగౌడ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రీసెంట్లీ పూజా కార్యక్రమాలను నిర్వహించింది టీం.